యూట్యూబ్ వినియోగదారులకు నమస్కారం. వాయిస్ ఆఫ్ గీత. ఈరోజు వాయిస్ ఆఫ్ గీత తెలుసుకుందాం. అసలు గీత అంటే ఏంటి, ఎందుకు చదవాలి, చదవడం వల్ల మనకేంటి అనే వాళ్ళ కోసం. గీత చదవడం వల్ల మనం జీవన శైలి ఎలా ఉండాలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు వివరించాడు. ఎందుకు చదవాలి అంటే రోజు మనం చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. పరమాత్మ సైతం మానవ జన్మ ఎత్తినప్పుడు మానవుడు ఎలా ప్రవర్తించాలి అని తను నరుని రూపంలో వచ్చి మనకు వివరించిన విషయాలు గీత అంటే. వాయిస్ ఆఫ్ గీత అంటే గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ 574 సార్లు మాట్లాడారు. అర్జునుడు 84 సార్లు కృష్ణుని ప్రశ్నించాడు. సంజయుడు 41 సారి మాట్లాడారు. ధృతరాష్ట్రుడు ఒక్కసారి మాత్రమే మాట్లాడారు. గీత చదవడం వల్ల నిజంగా మన జీవన విధానం మారుతుంది. గీత చదువుకో, రాత మార్చుకో. మనం మానవుడిగా పుట్టినందుకు గీత చదవాలి. చదివిన గీతను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న గీతను ఆచరించాలి. ఆచరించిన గీతను ప్రచారం చేయాలి. మన గీత గురించి, మన సాంప్రదాయం గురించి ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళని తోలు తీయాలి. గీత చదువుకో, రాత మార్చుకో. ఈ మానవ జన్మకు ఒక అర్థాన్ని తెలుసుకో. నా శ్రోతలకు నాకు వచ్చిన విధంగా గీత నేర్పిద్దామనుకొని ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసింది చెప్పుదామని నా శ్రోతల కోసం ఇది ప్రారంభించాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా దాంట్లో భాగస్వామ్యం కండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై భారత్.